చాలా సంవత్సరాలకు పూర్వం లోకం బొత్తిగా చెడిపోయి ఉండినప్పుడు నోవాహు అనే భక్తిపరుడు ఉండెను. నోవాహు నీతిపరుడును యథార్థపరుడై ఉండగా అందరూ అతన్ని ద్వేషించేవారు. నోవాహు దినములలో ప్రజలంతా స్వార్థపరులు, క్రూరులై ఉండగా అందరికీ హాని చేసేవారు. కానీ నోవాహు మాత్రం అందరినీ ప్రేమిస్తూ వారికి మేలు చేస్తూ జీవించేవాడు. ఒకరోజు దేవుడు నోవాహుతో మాట్లాడాను. దేవుడు భూమిపైకి జలప్రలయమును రప్పించి ప్రజలందరినీ చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ నోవాహు దేవుని దృష్టికి నీతిపరుడైనందున అతనిని, అతని కుటుంబాన్ని, అలాగే భూమిపై ఉండే సమస్త భూజంతువులను కాపాడాలని అనుకున్నాడు. దేవుడు నోవాహుకు ఒక ఓడను తయారు చేయమని చెప్పాడు. అతని కుటుంబం, భూజంతువులు సరిపడే విధంగా చేయమని చెప్పాను. అందరూ అతన్ని ఎగతాళి చేస్తూ నవ్వేవారు. నోవాహు మాత్రం వారిని లెక్క చేయక అలసిపోక ఓడను చేశాడు. జంతువులలోని ప్రతి జాతిని జతలు జతలుగాను, సింహాలను, ఏనుగులను, పక్షులు, చిన్న చిన్న పురుగులను ఓడలోకి చేర్చాడు. తర్వాత వర్షం మొదలైనది. నీళ్ళన్నీ భూమిలో నింపబడ్డాయి. నోవాహు కుటుంబం మరియు సమస్త ప్రాణులు క్షేమంగా ఓడలో ఉన్నాయి. జంతువులు శబ్దాలతో నిండెను. నోవాహు మరియు అతని కుటుంబం జీవరాశులన్నింటికీ ఆహారాన్ని అందిస్తూ చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. చాలా రోజుల తర్వాత నోవాహు భూమి నిండినదో లేదో తెలుసుకొనుటకు ఒక పావురాన్ని పంపెను. కానీ ఆ పావురం వెనక్కి తిరిగి వచ్చింది. మరలా రెండోసారి పావురాన్ని పంపినప్పుడు అది ఒక ఒలీవ మొక్కను తీసుకొని వచ్చినప్పుడు నీళ్లు తగ్గాయని తెలుసుకున్నాడు. తర్వాత ఓడ ఒక పర్వతం మీద ఆగెను. నీళ్లు చిన్న చిన్నగా తగ్గిను. నోవాహు ఓడను తెరిచినప్పుడు జంతువులన్నీ బయటికి వచ్చెను. ప్రపంచమంతా చాలా కొత్తగా, ఫ్రెష్గా కనబడెను. ఇంకెప్పుడు జలప్రలయాన్ని రప్పించినని దేవుడు నోవాహుకు ప్రమాణం చేసి ఆకాశంలో ఇంద్రధనస్సును సృష్టించెను.